హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి నుంచి నగదు ఉపసంహరించుకోవడంలో ఈపీఎఫ్ఓ కీలక మార్పు అయితే చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 అయితే పెంచింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఉద్యోగ భవిష్య నిధి ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఇక ఈ నగదునైతే ఉపసంహరించుకోవడంలో ఈపీఎఫ్ఓ కీలక మార్పు అయితే చేసింది. వైద్య ఖర్చుల కోసం తీసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని అయితే 50,000 నుంచి ₹1,00,000 పెంచినట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా, ఆపరేషన్ చేయించుకున్నా ఈ మొత్తాన్ని అయితే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఇక పారాగ్రాఫ్ 68J ద్వారా అయితే మనకి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రం ఇక ఖాతాదారులు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండానే ఈ నగదునైతే పొందొచ్చు అన్నట్లుగా మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా జారీ చేయడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యంగా గమనించండి. దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో పొందొచ్చు. ఇక వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.